ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో ఉన్న పార్టీలు పొత్తులు కొనసాగిస్తూనే రాజకీయంగా తమ బలం పెంచుకోవడం పైన ఫోకస్ చేశాయి. జనసేన కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తమ ప్రాతినిధ్యం పెరగాలనే విధంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక మంత్రాంగం సాగుతోంది. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ కీలక అంశాలను వెల్లడించారు. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కీలకంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ తన సోదరుడు నాగబాబు మంత్రి పదవిపైన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం పైన తన ఆలోచనలను బయటపెట్టారు. ప్రస్తుతం తాను చేస్తున్న 2 సినిమాలు షూటింగులు త్వరలో ముగియనుందని చెప్పారు. ఆ తర్వాత మంత్రిగా ప్రభుత్వంలో పార్టీ బలోపేతం కోసం పూర్తి సమయం కేటాయిస్తానని వెల్లడించారు. ఆగస్టు తర్వాత ఈ మేరకు ప్రణాళికలు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పనితీరు బాగుందని, ఏడాది కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఈ టైంలో సినిమాలు తాను తీయడం కష్టమని, ఇక నుంచి సినిమాల నిర్మాణం మీద దృష్టి పెడతానని పవన్ స్పష్టం చేశారు. ఇక తనకు రాజకీయాలే ముఖ్యమని పవన్ తేల్చి చెప్పారు. అదేవిధంగా నాగబాబు కేబినెట్కు రావాలా వద్దా అనే నిర్ణయం నా దగ్గరే ఆగిపోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగబాబుకు రాజ్యసభ అవకాశం దక్కకపోవడంతో ఆయన్ను కేబినెట్లోకి అవకాశం కల్పిస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఒకే కుటుంబం నుంచి 2 మంత్రులుంటే రాజకీయంగా విమర్శలొస్తాయనే అంశంపైన గతంలో పవన్ స్పష్టత ఇచ్చారు. నాగబాబు పార్టీ కోసం కష్టపడ్డారని, పదవుల్లో ఇతర అంశాలను తాను ప్రాతిపదికగా తీసుకోవడం లేదని, పని చేసిన వారికి గుర్తింపిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు నాగబాబుకు మంత్రి పదవి దక్కకపోవడం పైన చర్చ జరుగుతోంది. కాగా పవన్ ఇప్పుడు ఇది తన వద్దే నిర్ణయం ఆగిపోయిందని చెప్పడం ఆసక్తికరంగా మారుతోంది. నాగబాబు రాష్ట్ర కేబినెట్లోకి తీసుకురావడం వెనుక పవన్ ఎందుకు సంకోచిస్తున్నారనేది పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. తాను డిప్యూటీ సీఎంగా ఉండగా నాగబాబును ఢిల్లీకి రాజ్యసభకు పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉందని పార్టీ నేతల సమాచారం. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ చేసిన నాగబాబు తిరిగి రాజ్యసభకు పంపాలంటే పొత్తుల లెక్కల్లో సులభమైన అంశం కాదనే వాదన ఉంది. అయితే వచ్చే నెలలో ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. ఈలోగా పవన్ నాగబాబు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.